ఫ్రెండ్స్, మన జీవితం చాలా చిన్నది కానీ చాలా విలువైంది. ఈ నేచర్ మనకు చాలా విషయాలు చెబుతుంది. అన్ని విషయాలు తెలుసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కొన్నైనా మంచి విషయాలు నేర్చుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. పూర్వం ఒక మునీశ్వరుడు ఉండేవాడు. అతనికి మంచి ఆశ్రమం ఉండేది. ఆ ముని ప్రతిరోజు ఉదయం దేవతలు తిరిగే టైంలో, అంటే తెల్లవారుజామున 4 గంటలకు లేవటం, పచ్చని చెట్ల మధ్య ఓ 10 నిమిషాలు కలయి తిరగటం, దైవ ధ్యానం, ఆ తరువాత నదిలో స్నానం ఆచరించి సూర్యవందనం, తరువాత ఆశ్రమానికి వచ్చి ప్రార్థనా గీతాలు పాడుకుంటూ ఫలహారాలుగా దుంపలు భుజించేవారు. నిత్యం దైవ చింతనలో ఉండేవారు. ఒకరోజు యథావిధిగా ఆ ముని స్నానానికి వచ్చాడు. ముగింపు సమయంలో సూర్యాధారం కోసం దోసెల నిండా నీళ్లు తీసుకున్నాడు. ఆ నీళ్లలో ఆయనకు ఒక తేలు కనిపించింది. ఆయన భయపడకుండా ఆ దోసెల నీళ్లతో తేలుతో ఒడ్డుకు వచ్చాడు. ఈలోగా ఆయన దోసెలలో ఉన్న తేలు ఆయనను కాటేసింది. మునికి విపరీతమైన నొప్పి కలిగింది. ఆయన భరించుకుంటూ ఆ తేలును ఒడ్డు మీద వదిలి మరల సూర్య నమస్కారం కోసం నదిలో దిగాడు. తేలు కూడా ఒడ్డు మీద నుండి నీటిలో దూకింది. రెండవసారి మునీశ్వరుడు తీసుకున్న దోసెల నీళ్ళలోకి వచ్చింది. ముని దానిని ఒడ్డు వరకు తెచ్చాడు. ఈలోగా తేలు రెండవసారి ఆ మునిని కాటేసింది. అయినా మునీశ్వరుడు జాగ్రత్తగా తేలును ఒడ్డు మీద వదిలాడు. మరలా నదీ స్నానానికి దిగాడు. ఈసారి కూడా తేలు మునిని కాటేసింది. అలా 3 సార్లు జరిగింది. ఇదంతా నది ఒడ్డున కూర్చున్న ఒక వ్యక్తి గమనిస్తున్నాడు. ఆ వ్యక్తి ముని దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ తేలు ప్రతిసారి మీ పూజకు భంగం కలిగించింది. మీరు 3 సార్లు దానిని ఒడ్డుకి తెచ్చి రక్షించారు. అయినా అది ప్రతిసారి మిమ్మల్ని కాటేస్తూనే ఉన్నది. మీరు రక్షిస్తూనే ఉన్నారు. కాటు వేస్తే చంపేయాలి కానీ రక్షించకూడదు. మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? దానికి సమాధానంగా మునీశ్వరుడు ఇలా చెప్పాడు, ఈ ప్రకృతిలో దేని ధర్మం దానిది. తేలును మనం రక్షించడానికి ప్రయత్నం చేసినా దానికి ఆ విషయం తెలీదు. తనను తాను రక్షించుకోవడానికి కాటు వేస్తుంది. నేను సాధుపురుషుడును. ఏ జీవికి హాని చేయకూడదు. కోపతాపాలకు అతీతంగా ఉండాలి. ప్రకృతి ధర్మానికి కట్టుబడి ఉండాలి. అన్నిటికీ అతీతంగా ఉంటూ నిత్యం దైవస్మరణ చేసుకుంటూ ఉండాలి. తేలు కుట్టడం దాని సహజ ధర్మం. నేను క్షమాగుణం కలిగి ఉండాలి. అది నా ధర్మం. ఆ దేవదేవుడు మరియు ప్రకృతి మాత నాకు పెట్టిన పరీక్షగా భావిస్తున్నాను అంటూ ముగించాడు. అందుచేత మనం కూడా కొన్ని నియమాలు పాటిద్దాం. మంచిగా ఉందాం. ధర్మానికి దైవానికి దగ్గరవుదాం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్. షేర్ దిస్ video with your friends and family members. Thank you all. Thank you.